నమస్తే, వెల్కమ్ టు D24 న్యూస్. శ్రీకాకుళం జిల్లా గారం మండలం సతివాడలోని ట్రాన్స్పోరల్డ్ గ్రానైట్ పరిశ్రమను మైనింగ్ విజిలెన్స్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే గొండు శంకర్ మంగళవారం సందర్శించారు. 7 సంవత్సరాలుగా మూతపడిన పరిశ్రమలో నిల్వ ఉన్న ముడి సరుకు ఇల్మెనైట్ రైటల్ ఇసుక చోరీకి గురవుతున్న నేపథ్యంలో ఆయా నిల్వలను పరిశీలించారు. అదేవిధంగా సముద్ర తీరం నుంచి కూడా పెద్ద ఎత్తున ఇసుకను తరలిస్తున్నట్టు సమాచారం మేరకు ఆయా ప్రాంతాలను పర్యటించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో సహజ వనరులు భారీగా దోచుకున్నారని ఆరోపించారు. 7 ఏళ్లుగా మూతపడిన గార్మెంట్ పరిశ్రమలో కూడా ఇసుక ముడి సరుకులు కూడా దొంగతనానికి గురయ్యాయని, ఇకపై ఇటువంటి చర్యలకు అవకాశం ఉండదన్నారు. పరిశ్రమలో ఇసుక ముడి సరుకు చోరీకి గురైన విషయాన్ని కలెక్టర్ దృష్టిలో పెట్టి చర్యలకు ఆదేశిస్తామన్నారు. ఇసుకాసురులపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. ఉచిత ఇసుక విధానాన్ని పారదర్శకంగా అమలు చేస్తామని చెప్పారు. ఈ పరిశీలనలో మైనింగ్ శాఖ, డిడి విజిలెన్స్, RITDP నాయకులు పాల్గొన్నారు. ప్యూర్ కాదు వరకు ఇది సేఫ్గా ఉంది.